న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఘటనలో 18 మంది ప్రయాణికులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా కోసం ప్రయాణికులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే స్వతంత్ర సేనాని భువనేశ్వర్ రాజధాని రైళ్లు ఆలస్యమయ్యాయి. ప్రయాగ్రాజ్కు వెళ్లే రైళ్లు రద్దయ్యాయంటూ స్టేషన్లో వదంతులు వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా రైల్వే స్టేషన్లోని 14, 15 ప్లాట్ఫామ్లపై తొక్కిసలాట చోటు చేసుకుంది. ఘటనలో 18 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఇక మృతుల్లో 9 మంది మహిళలు, 5 చిన్నారులు, 4 పురుషులున్నారు. ఊపిరాడక పలువురు ప్రయాణికుల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో దేశ రాజధానిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై అత్యున్నత విచారణకు కేంద్రం ఆదేశించింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక వారికి అండగా ఉంటామని ప్రధాని అన్నారు. తొక్కిసలాటలో మరణాలు చోటు చేసుకున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ధృవీకరించారు. రద్దీని నివారించేందుకు 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని అన్నారు. న్యూఢిల్లీ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. తొక్కిసలాట ఘటన బాధాకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఘటనలో 18 మంది ప్రయాణికులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా కోసం ప్రయాణికులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే స్వతంత్ర సేనాని భువనేశ్వర్ రాజధాని రైళ్లు ఆలస్యమయ్యాయి. ఇక ప్రయాగ్రాజ్కు వెళ్లే రైళ్లు రద్దయ్యాయంటూ స్టేషన్లో వదంతులు వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా రైల్వే స్టేషన్లోని 14, 15 ప్లాట్ఫామ్లపై తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 9 మంది మహిళలు, 5 చిన్నారులు, 4 పురుషులు ఉన్నట్టు తెలుస్తోంది. ఊపిరాడక పలువురు ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇక ఈ ఘటనతో దేశ రాజధానిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఘటనపై అత్యున్నత విచారణకు కేంద్రం ఆదేశించింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని ప్రధాని అన్నారు. తొక్కిసలాటలో మరణాలు చోటు చేసుకున్నట్లు అటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ధృవీకరించారు. రద్దీని నివారించేందుకు 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని అన్నారు. న్యూఢిల్లీ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. తొక్కిసలాట ఘటన బాధాకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు.